పోతే ఈరోజు నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజర్ సెక్రటరీని. నిన్ననే దురదృష్టకరం కందుకూరులో మా పార్టీ కార్యకర్తలు చనిపోవడం, వారి ఆత్మకి శాంతి కలగాలని మేము చాలా బాధతో చెప్తున్నాం. దాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళకి ఇంకేం ఆధారం లేదు. ఈరోజు చంద్రబాబు గారికి వస్తున్న జన సమూహాన్ని చూసి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఏంటి జనం చంద్రబాబు గారికి? జనమే వచ్చి అయ్యా నువ్వు తప్ప మాకు దిక్కు లేదు, నువ్వే ఆదుకోవాలి మమ్మల్ని అని పుట్టలో ఉన్నటువంటి చీమలు ఎలాగైతే పిడులు వస్తుంటాయో అలాగా జన సమూహాలు కర్నూలు దగ్గర నుంచి విజయనగరం, ఏలూరు జిల్లాలు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఈరోజు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా వస్తున్నారు. దురదృష్టకరం. ప్రభుత్వం వైఫల్యమే ఆ మరణానికి కారణమే తప్ప సరైనటువంటి నిర్వహణ చేయకపోగా చంద్రబాబు సభలు కలకలలాడుతుంటే, నిండు చెరువుల్లా తొనుగులాడుతుంటే జగన్ సభలు విలవిల్లాడుతున్నాయి. నీళ్లు లేని చెరువులు ఎలాగైతే కల్పిస్తుంటాయో ఆ విధంగా చూస్తున్నారు. దాని మీద ఏదో కబుర్లు చెప్తున్నారు. పోతే జగన్ ముఖ్యమంత్రి కాకముందు కూడా పాదయాత్రలో మీకు అందరికీ తెలుసు, మీరు విజ్ఞులు, ఎన్ని వాగ్దానాలు చేశాడు. బీసీలు అందరం ఎక్కిస్తామన్నాడు, బీసీలకి రాజ్యాధికారం అన్నాడు. నువ్వు అధికారంలోకి వచ్చినాక ఏం చేశావు? ఒక నాయి బ్రాహ్మణులు ఏదో సమస్య చంద్రబాబు గారు సెక్రటరియట్ లో అయితే ఆయన్ని కొంతమంది వైసీపీ కార్యకర్తలు వచ్చి రెచ్చగొడితే ఆ రోజు జరిగిన సంఘటనలో సెక్రటరియట్ లో ఇలాంటి నిర్వహణ మంచిది కాదు అని చంద్రబాబు గారు అంటే దాన్ని పెద్ద జగన్ గారు కూడా నాయి బ్రాహ్మణులు వెళ్తే వాళ్ళు అవమానపరుస్తాడన్నాడు. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం 150 యూనిట్లు చాకళ్ళకి, మంగళ్ళకి, కుమ్మర్లకి, బీసీలకంతా 150 యూనిట్లు జీవో ఇచ్చింది. ఆ జీవో అమలు జరుగుతుందా? నువ్వేం చెప్పావు? చంద్రబాబు నాయుడు ఏదో బిడ్చిగా 150 యూనిట్లు ఇస్తున్నాడు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 250 యూనిట్లు ఇస్తానన్నాడు బీసీలకి. ఇచ్చావా? అమలు జరిగిందా? వాళ్ళకు ఉన్నటువంటి బీసీలకు ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లే 20% నుంచి నువ్వు తగ్గించలేదా? కోర్టులో వీగిపోలేదా? నీ టైంలో రిజర్వేషన్లు కుమ్ము కాయలేదా? నువ్వు ఈరోజు అన్యాయం చేయలేదా రిజర్వేషన్లకి? ఇలాగా ఇచ్చిన మాటలన్నీ నీరుగార్చి 150 మంది ఆయన సలహాదారులు ఉంటే ఒక్కటికైనా ఒక బీసీ ఉన్నాడా? సలహాలు ఇచ్చే స్థాయి లేదా బీసీలకి? నీ సామాజిక వర్గానికే ఉందా? ఎక్కడైనా తెలుగుదేశం పునరుత్తులు ప్రోత్సహించేదానికి కార్పొరేషన్, ఫెడరేషన్లు అన్ని పెడితే ఆదరణ పథకం వృత్తిదారులకు ఇస్తే ఆదరణ వృత్తిదారులకే వాళ్ళ పరికరాలు ఇవ్వకుండా ఏమిస్తారండి? దాన్ని నువ్వు తప్పుగా పట్టి కనీసం ఏదో 10,000 బిక్షగాలు చేసింది. బిక్షగాలు కావాల్సింది బీసీలకి. రాజ్యాధికారంలో హక్కు కావాలి, హక్కు వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కావాలి పునరుత్తులకి. నువ్వేమో ఈరోజు అగ్ర కులాల చేత కూడా కార్పొరేట్ సంస్థలతో వాళ్ళ వృత్తులు కట్టొస్తున్నావు. కుమ్మర్ల వృత్తి పోయింది, చాకళ్ళ వృత్తి పోయింది, మంగళ్ళ వృత్తి పోయింది, చివరికి చెప్పులు కుట్టుకునే వాళ్ళ వృత్తి కూడా పోయింది. నువ్వు వాళ్ళందరినీ కూడా ఆదాని లాంటి సంస్థలకి నువ్వు ఇచ్చేస్తున్న ప్రభుత్వంలో ఎక్కడైనా చేసావా? అదే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు నేను కాపాడుకుంటూ వచ్చాను. ఒకటే చెప్తున్నావు, నువ్వు ఇచ్చిన బటన్ నొక్కుడు తప్ప ఆ బటన్ నొక్కుడు కూడా అందరికి ఇవ్వటం లేదు. ఇది మేము బీసీలు అనుకుంటున్నాం. బీసీలు ఈసారి నీకు పుట్టగతులు లేకుండా చేస్తారు. బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీసీల పార్టీ ఎంతో మంది నేతలను తయారు చేసింది, ఎంతో మంది మంత్రులను తయారు చేసింది, ఎంతో మంది చైర్మన్లు తయారు. ఈ రోజు చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారంటే
ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినటువంటి భిక్ష స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలు పోటీ చేయటం లేదని తెలియజేస్తూ ముందు జగన్ గారికి చెప్తున్నాం, కళ్యాణ కట్టంలో పనిచేసేటటువంటి నాయ బ్రాహ్మణుల్ని పర్మనెంట్ చేయిస్తానన్నావు, చేయించలేదు. ఆ విషయాన్ని మంత్రి దేవాదాయ మంత్రి దగ్గరికి వెళ్తే కొట్టు సత్యనారాయణ దగ్గరికి వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టించావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడావే, ఈ రోజు క్రిమినల్ కేసులు పెట్టించలేదా మీరు విజయవాడలో దేవాలయంలో మంగళ మీద? కాబట్టి దానికి ఏం చెప్తావు నువ్వు? క్షమాపణ చెప్తావా లేదా? లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నా బీసీలతో ఉద్యమం చేపడతాం, ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని బహుశా 2-3 మాసాల్లో ముట్టడి చేసేదానికి కూడా వెనుకాడమని, వారిని ముందుగా ఆ కేసులను విత్డ్రా చేసుకోవాలని, వారికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.